నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రొట్టెల పండుగలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకూడదు. నెల్లూరులోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటైన మినీ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ అజిత వేజండ్ల. ఈవీఎంలు భద్రపరిచే గోదాము వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి. తిరుపతి జిల్లా రేణిగుంటలోని గోదామును పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చిన అనంతరం మాట్లాడిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తల్లికి వందనం నిధులు విద్యార్థుల అవసరాలకే వినియోగించాలి. పూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యా సంస్థలకు ఎనలేని కృషి చేస్తున్నారని మాట్లాడిన టీడీపీ నాయకులు అబ్దుల్ రహీం, పెంచలయ్య. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం గమనపాలెంలో కొలువున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజలు, భజన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద నిరంతరం నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని గోదామును ఆయన తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోదాములో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ సిడబ్ల్యూసి గోదామును కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, బియ్యూలు, సీయులు, వివిప్యాట్లు, అక్కడి భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, సీలింగ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్స్ లను గోదాంలో భద్రపరచడం జరిగిందన్నారు. ప్రతి నెల మరియు 3 నెలలకు ఒకసారి గోదాంలో ఉండే వాటిని పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సందర్శించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఈవీఎం గోదాం ఇన్ఛార్జి భరత్ నాయక్, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనము ఏదైతే గడిచిన సార్వత్రిక ఎన్నికల తర్వాత మనకి ఎలక్షన్ మెటీరియల్ అంటే ఈవీఎంలు, అదేవిధంగా కంట్రోల్ యూనిట్స్, ఇవన్నీ కూడా మనకి ఈవీఎం గోడౌన్, రేణిగుంటలో ఉన్నటువంటి ఈవీఎం గోడౌన్లో భద్రపరచడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి నెలకోసారి గోడౌన్ని సందర్శించడం, అదే 3 నెలలకోసారి గోడౌన్ లోపల కూడా సందర్శించి అంత బాగానే ఉందా, ఏమన్నా డ్యామేజ్ జరిగిందా, ఏదన్నా రిపేర్స్ కావాల్సి వస్తుందా అనే దానికోసం రావటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా వివిధ రాజకీయ పార్టీ ఏజెంట్స్తో మనము సందర్శించడం జరిగింది. లోపల చిన్న చిన్న ఎలక్ట్రికల్ రిక్వైర్మెంట్స్, ఎందుకంటే 2 ఏళ్ళ నుంచి గోడౌన్ నడుస్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి చేయాలో అవన్నీ కూడా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి కూడా మనము కావాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్ అన్నిటిని కూడా మరొకసారి చెక్ చేసుకొని చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రొట్టెల పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశించారు. నెల్లూరులోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటైన మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల్లూరులోని పోలీసు కార్యాలయంలో ఉన్న మినీ కాన్ఫరెన్స్ హాల్లో బారా షాహిదీ దర్గా రొట్టెల పండుగ బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ అజిత వేజండ్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక పండుగకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై
సమగ్రంగా సమీక్షించారు. బందోబస్తులో పాల్గొనే ఇన్ఛార్జి అధికారుల వివరాలు, వారి విధులను అదనపు ఎస్పీ సౌజన్య సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అజిత విజయంలో మాట్లాడుతూ దర్గా ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. మిస్సింగ్ పిల్లల గుర్తింపు కోసం ఐడి ట్యాగ్స్ వినియోగించాలని, వృద్ధులు మరియు ప్రత్యేక అవసరాలు కలిగిన భక్తులకు ఘాట్ ప్రాంతంలో రొట్టెల మార్పిడి సమయంలో పోలీసు సేవాదళ ద్వారా మెరుగైన సేవలు అందించాలని ఆమె వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ అప్పారావు, డిఎస్పీ వేణుగోపాల్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి పాఠశాల హాజరు పెంపు, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం లక్షలాది కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి అబ్దుల్ రహీం, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు యేసుపాక పెంచలే పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో వారు మాట్లాడుతూ తల్లికి వందనం నిధులు విద్యార్థుల అవసరాలకి వినియోగించాలన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యా సంస్కరణలకు ఎంతగానో కృషి చేస్తున్నారని వారు వివరించారు. విద్యా సంవత్సరం జూలైలో మొదలు కాబోతుంది. మళ్ళా పిల్లలందరూ కూడా స్కూళ్ళకి వెళ్ళి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా విద్యను అభ్యసించాలని తెలుగుదేశం ప్రభుత్వము ఎప్పటి నుంచో కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆశిస్తూ ముందుకు సాగుతుంది. ఆ క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మధ్యాహ్న భోజన పథకాన్ని తెలుగుదేశం అప్పటి ముఖ్యమంత్రి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించి, ఎందుకంటే అప్పట్లో ఆహార భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయంగా ఉండింది. చాలా మంది కూడా ఆహార విషయంలో వెనకబాటుతున్నందువల్ల అలాంటి వాళ్ళకి కిలో ₹2 బియ్యం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరింట్లో ఆహార భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ దిశగా ఆ రోజు మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టి అనేక మంది విద్యార్థులని స్కూళ్ళలో చేరే విధంగా, అంటే డ్రాప్ అవుట్స్ లేని విధంగా ప్రయత్నించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా విద్య మీద ప్రత్యేక దృష్టిని సారించారు. ఎందుకంటే ఎవరైనా సరే ఒక ఆర్థిక స్వావలంబన చేకూరాలంటే, దేశం కానీ రాష్ట్రం కానీ ముందుకు సాగాలంటే మనిషికి ఆరోగ్యంతో పాటు విద్య, వైద్యం ఉంటారు కదా, అలాగా ముందు స్థానంలో విద్య ఉంటుంది. ఈ విద్యని ప్రోత్సహించే దిశగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతున్నారు. దాంట్లో భాగంగా ఆయన చేసినటువంటి అనేక సంస్కరణలు ఈరోజు మన యొక్క రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాయని చెప్పేదానికి కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ముఖ్యంగా ఆ రోజు మన ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయ ఆధారికంగా మరియు పారిశ్రామికంగా ఉన్న రోజుల్లో దీన్ని ఒక విప్లవాత్మకంగా, అంటే ఒక ఐటీ రంగాన్ని మన రాష్ట్రానికి పరిచయం చేసి దేశంలో అగ్రగామిగా నిలిపినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర యువత మరియు విద్యార్థి తరఫున అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు మన హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు అక్కడ ఒక ఐటీ రంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని ఎన్నో కొండలు గుట్టలున్న ప్రదేశాన్ని ఒక ఐటీ హబ్గా మార్చి దాన్ని ఈరోజు ముందు తీసుకెళ్ళి ఈరోజు మనం ఒక తలమానికంగా రాష్ట్రంలో చెప్పుకోగలుగుతున్నాం, దేశంలో ప్రత్యేకంగా నిలబెట్టగలుగుతున్నాం అంటే హైదరాబాద్ ఐటీ రంగం. ఆ రోజు గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని దండగా అని చెప్పని ఐటీని ముందు తీసుకెళ్తున్నారు. కానీ ఒకే ఒక మాట చెప్తాను, ఆ రోజు ఎవరైతే చదువుకొని విద్యా సంవత్సరం 2026 విద్యా సంవత్సరము స్టార్ట్ అయింది. మీ యొక్క పిల్లల్ని బడులలో చేర్పిస్తున్నారు. అయితే వారిని క్రమ పద్ధతిలో చదివించేదానికి మంచి స్కూళ్ళలో ఎంపిక చేసి, ముఖ్యంగా ప్రభుత్వం పాఠశాలలో పిల్లలు చేర్పించేదానికి తల్లిదండ్రులు ముందుకు రావాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గతంలో ప్రభుత్వ పాఠశాలలంటే చాలా చులకనగా, చాలా తక్కువగా ప్రజలు ఆలోచించేవాళ్ళు. ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా విద్యా సంవత్సరం ప్రారంభమైంది. బ్రహ్మాండంగా విద్య యొక్క మెరుగుపడుతుంది. ఒక విజనరీ, ఒక మేధావి అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానానికి, ఆయన చేస్తున్నటువంటి కృషి అమోఘం, అద్భుతం. కొన్ని లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వైసీపీ అప్పులు చేసి రాష్ట్రాన్ని మన చంద్రబాబు నాయుడు చేతిలో పెడితే, ఆ అప్పులు ఒక పక్క తీర్చుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పథకాలైతేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి బ్రహ్మాండంగా చేస్తున్నది ఎవరన్నది చెప్తామంటే ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం, అది ఒక తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం,
అభివృద్ధి జరుగుతుందంటే ఈరోజు ఒక విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజే దివంగత ముఖ్యమంత్రి వర్యులు కళా ప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారు తెలుగువారికి ఆత్మగౌరవం కోసం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు కందుకూరులోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుడ్లూరుకి చెందిన కామంచి రాజేష్, కందుకూరు పట్టణంలోని బండపాలెంకి చెందిన కత్తుల్ కిషోర్ గంజాయి విక్రయాలు చేస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో సి అన్వర్ బాషా, ఎస్ఐలు పులి శివనాగరాజు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దాని మీద ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టి మనకి ఈ బండపాలెనికి చెందినటువంటి ఇతను ఈ కిషోర్ని అరెస్ట్ చేసి అతని దగ్గర 1 కేజీ 100 గ్రాములని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ రాజేష్ అనేటువంటి ఇతను ఎక్కడి నుంచి అయితే ఒరిస్సా నుంచి తీసుకొచ్చేటువంటి వ్యక్తి, ఇతని దగ్గర నుంచి 1 కిలో 250 గ్రాముల గంజాని సీజ్ చేయడం జరిగింది. అతను ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళిద్దరిని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కోర్టుకి హాజరు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది మనం గంజాకి సంబంధించి లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మన ఎవరైతే తాగుతున్నారో వాళ్ళని వదిలిపెట్టకుండా ఎవరైతే చివరగా ఈ సెల్లింగ్ ఉన్నదో అక్కడ వరకు ఎఫర్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వారి మీద ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. వారి దగ్గర ఈ గంజాని సీజ్ చేయడం జరిగి వాళ్ళని రిమాండ్ చేయడం, వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడ కూడా ఇలాంటి సెల్లింగ్ అనేది ఉన్నా కానీ లేకపోతే అలాగే ఎక్కడైతే ఈ గంజాయి తాగుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ని మనకు 112 కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎవరూ కూడా ఈ యువత ఈ గంజాకి ఎడిక్ట్ కాకుండా వారి యొక్క ఈ మత్తు పదార్థాలకి అలాగే గంజాకి అలవాటు పడకుండా ఎవరు కూడా వారి యొక్క ఆరోగ్యాలు చెడగొట్టుకోకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి కందుకూరు టౌన్ కానీ ఈ కందుకూరు సబ్ డివిజన్ కూడా గంజా ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు స్ట్రిక్ట్గా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా మనకి టౌన్లో కానీ ఇంకా సబ్ డివిజన్లో కానీ ఎక్కడ ప్రజలకు నాణ్యమైన పారదర్శకమైన సేవలు అందించడంలో తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయాలు విశిష్ట ఫలితాలు సాధిస్తున్నాయని జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పురోగతిలో పుత్తూరు, శ్రీకాళహస్తి రవాణా శాఖ కార్యాలయాలు మంచి ఫలితాలు సాధించాయి. దీంతో పుత్తూరు మోటార్ వాహన తనిఖీ చంద్రశేఖర్, శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ దామోదర్ నాయుడు సిబ్బందిని జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ మెమోటలను చేసి సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ ఎక్సలెన్స్ అవార్డు ప్రజాసేవలో ఉత్తమత ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ లో విశిష్ట ప్రతిభ టీచర్ల ఇన్స్పెక్టర్ 100%. ఇది అసలు ఎక్సలెంట్ 100% అది ఓకేనా. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పెంపొందించడంలో విశిష్ట కృషి చేసి 100% సాధించేందుకు గుర్తింపు సత్కారమే ఈ ప్రశంసా జ్ఞాపిక. గౌరవనీయులు శ్రీ చంద్రశేఖర్ పుత్తూరు ఎంవీ ఇన్స్పెక్టర్ వారికి ప్రత్యేకంగా ఈ మెమోంటో అందజేయడమైంది. గిరిజనుల సంక్షేమమే ఎంవీరా ఫౌండేషన్ లక్ష్యమని గత 3 నెలలుగా కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మండలాల్లో ఉన్న గిరిజనుల సంక్షేమానికి లీలామోహన్ కృషి చేస్తున్నారని సిడిపి ఓమిని కుమారి అన్నారు. కోట పంచాయతీలోని శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు శ్రీమంతాలు నిర్వహించారు. అలాగే గ్రామస్తుల పిల్లలకు వ్యాధులు రాకుండా ఉండేలా హోమియో మందులు పంపిణీ చేశారు. అనంతరం సిడిపి ఓమిని కుమారి మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మొప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, సూపర్వైజర్ కృష్ణమ్మ, అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులు పెంచిలమ్మ తదితరులు పాల్గొన్నారు.
2 ప్రోగ్రాంలు పోలేకుండా మాకు ఈ రోజు ఇక్కడికి వచ్చాను ఆఫీస్లో ఉన్నాను. మేడం మీరు కూడా వేసుకుంటారా? తట్టు అమ్మవారు చికెన్ పప్పు రామ్మా రామ్మా ఈరోజు విద్యాప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కోట ఎస్ఎల్జీసీ కాలనీలో మన అంగన్వాడీ టీచర్ కోరిక మేరకు ఈ కాలనీలో అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉన్న గర్భవతులందరికీ సామూహిక శ్రీమంతం నిర్వహిస్తున్నాం. ఇది మా ఫౌండేషన్ ద్వారా నిర్వహించే 11,500వ కార్యక్రమం. ఈరోజు ఇప్పటికీ దాదాపు 7 నెలల నుంచి అనునిత్యం వరుసగా 210 కార్యక్రమాలు నిర్వహించిన ఘనత మాదే దక్కింది. దీంట్లో 210 కాదు, ఒక్కో రోజుకు 2, 3 కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమాలకి పిలిచిన వెంటనే మా సిడిపిఓ గారు వస్తున్నాం సార్, మాకు ఇది పని ఉందని చెప్తున్నారు. కానీ ఈ రోజుకి ఈ కార్యక్రమం నిర్వహించేది మన కోటలోనే అనుకోకుండా చేసినందుకు, వారు ముఖ్య అతిథిగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం గమలపాలెంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గౌడ సంఘం ప్రతినిధులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రొట్టెల పండుగలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకూడదు. నెల్లూరులోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటైన మినీ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ అజిత వేజండ్ల. ఈవీఎంలు భద్రపరిచే గోదాము వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి. తిరుపతి జిల్లా రేణిగుంటలోని గోదామును పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చిన అనంతరం మాట్లాడిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తల్లికి వందనం నిధులు విద్యార్థుల అవసరాలకే వినియోగించాలి. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యా సంస్థలకు ఎన్నలేని కృషి చేస్తున్నారని మాట్లాడిన టీడీపీ నాయకులు అబ్దుల్ రహీం, పెంచలయ్య. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం గమనపాలెంలో కొలువున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజలు, భజన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.